కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16వ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిమ్మాపురం గ్రామస్తులు ఆకుల వెంకటరమణ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవ పందిరి వద్దకు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దూసర్లపూడి రమణరాజు, రంబాల వెంకటేశ్వరరావులు విచ్చేసి గణేష్ నిమజ్జనోత్సవ ఆహ్వాన పత్రికలను నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తాతాజీ, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో ఉన్నటువంటి విగ్రహాలు సూర్యారావుపేట, వాకలపూడి బీచ్ సముద్ర తీరంలోనూ కూడా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కాబట్టి ఉత్సవ మండపాల నిర్వాహకుల్ని నగర గణేశ ఉత్సవ సమితి వారందరినీ కూడా కలిసి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ రోజున తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విఘ్నేశ్వర మండపాన్ని సందర్శించి వీరందరినీ కూడా నగర గణేశ ఉత్సవ సమితి ఆహ్వానించింది. ప్రతి ఒక్క నిర్వాహకులకి కూడా అభినందన పత్రాన్ని నగర గణేశ ఉత్సవ సమితి అందజేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిగా దీని మీద అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటుతో కూడా అన్ని సౌకర్యాలు కలగజేయడం జరుగుతూ ఉంది. ఈ ఆహ్వాన పత్రికల్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అవసరమైతే ఏ నెంబర్ని కాంటాక్ట్ చేసినా సరే కూడా వారికి అందుబాటులోకి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై హిందుత్వ విధానంలో అందరూ కూడా సమీకృతమై మరి భారతీయత కోసం అందరూ కూడా జనజాగృతి కావాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారి యొక్క సారథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం, గొల్లపురాలు, తుని, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, జగ్గంపేట అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క మండపాలందరినీ కూడా ఏకీకృతం చేసి సమీకంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల స్థాయిలోనూ కూడా కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ ఏడాది నుండి ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా క్రైన్స్ కావచ్చు, అక్కడ రోడ్డు సదుపాయం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, గజెత్తకాలు కావచ్చు, అదేవిధంగా ఫైరు, ఏదైతే మెడికల్ అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా మంచినీటి వసతి, ప్రసాదాలు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. తప్పకుండా మీరు నిమజ్జనానికి ఉత్సాహభరితంగా రావాలని ఏదైతే ఈ తిమ్మాపురం గ్రామం తాతాజీ గారి ఆధ్వర్యంలో నిమజ్జనం అయిన తర్వాతే మాకు ఓ రకమైన ఊపి పీల్చుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆ బొమ్మ వచ్చే వరకు కొంచెం అక్కడ ఏదైతే తుప్పులు వస్తుందో వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఈ రోజున చాలామంది మనం డీజే సౌండ్లు కావచ్చు, అదేవిధంగా సినిమా డ్యాన్సులతోటి మనం ఏదైతే ఊరేగింపు జరుపుతుంటాం అటువంటి ప్రక్రియ కాకుండా పూర్తి స్థాయిలో భక్తి గీతాలతో మన మనసులో భగవంతుని నిలుపుకునే విధంగా మనందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ నెల 16వ తారీఖున బీచ్ వద్ద, అదేవిధంగా 2 బీచ్ల నడుమ వినాయక సాగర్ కాకినాడ టౌను, ఇలాగే కొన్ని ప్రాంతాల్లో కలపడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారంగా మన సమాజంలో, మన సనాతన ధర్మంలో, మన జీవన విధానంలో మన చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గుడి ద్వారా భక్తి పెరగాలి, బడి ద్వారా దేశభక్తి పెరగాలి, మన యొక్క పిల్లలకి సంస్కారం రావాలి. ఈ 3 కూడా సమాజం నుంచి వచ్చేటటువంటి విషయాలు ఉన్నాయి. ఇవాళ మనం ఏ విధమైనటువంటి విషయాల్లో ముందు చూపు లేక, అటువంటి ఆలోచన లేక ఇవాళ పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ సందర్భంగా మనం మాట్లాడొచ్చో లేదో కానీ పిల్లలందరూ కూడా దేశభక్తి, దైవభక్తిగా ఆల్టర్నేటివ్గా వేరే భక్తిలో ఉన్నారు. ఆ భక్తి నుంచి ఈ భక్తిలో తెచ్చుకోవాలంటే మనం అందరం మంచి పండుగలు చేయాలి, సాంప్రదాయాన్ని చెప్పాలి. ఆ విధంగా ఈ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తూ మన పెద్దల చరిత్రను చూస్తూ ఇవాళ కాకినాడ ఆధారంగా కానీ లేకపోతే మన ఇవాళ తిమ్మాపురంలో ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబరాలు మన పెద్దలు, కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు ఎంత చక్కగా ఏర్పాటు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా జరిగినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం 10 నుంచి. నేను మరొకసారి చెప్తున్నాను, హిందువుల్లో ఐక్యత రావాలి, హిందువుల్లో ఆలోచన రావాలి. ఇవాళ ఎవరిని అంటే హిందువుల్లో ఐక్యత కోసం మాట్లాడితే మిగిలిన వాళ్ళ మీద విమర్శ అని అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సుఖంగా ఉన్నప్పుడే మన యొక్క హిందువుల ఐక్యత, హిందువులు వర్ధిల్లుతారు. ఏ ఒక్కరో ఇబ్బంది పడుతుంటే మనకు అది అవసరం లేదు. కాబట్టి సమాజంలో ఐక్యత కావాలి, హిందువుల్లో ఐక్యత కావాలి, మన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి.